రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని విధాల ఈ విద్య కానీ రైతులకు కానీ ఉపాధి కానీ మా గరీబులకు కూడా చూస్తున్నాడు. అన్నిట్లా సూపర్ ఉంది ఆయన ప్రభుత్వం. విద్యాశాఖ మంత్రి ఎక్కడ ఉన్నారు మనకి? ఆయనే శాఖ అటువంటి టైం పడుతుంది సార్. వచ్చింది కొత్త కదా గవర్నమెంట్, మన మధ్య తరగతి నుంచి వచ్చింది పైకి. ఏ సపోర్ట్ లేదు, తండ్రి సపోర్ట్ లేదు, ఫ్రెండ్స్ సపోర్ట్ లేదు, సొంత కష్టపడి వచ్చిండు. మన టైపు మన గురించి ఆలోచిస్తాడు, పైకి వస్తాడు. టైం ఇవ్వాల. గవర్నమెంట్ ఒక్కటేసారి ఫామ్ కాదు కదా. ఆయనకు ఎందుకు కేసీఆర్కు 10 సంవత్సరాలు ఇచ్చాం. 5 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత టైం సరిపోలేదు కదా మనం ఇచ్చింది. ఇంకా ఈయన కూడా ఇంకో 5 సంవత్సరాలు ఇస్తాం, చేస్తాడు. ఇంకా ఆయన కంటే బాగా చేస్తాడని నేను నమ్ముతున్నావు. లేడీస్ ని అడగాలి, హైలైట్ అది. ఏ ఎందుకు చేస్తాను సార్? సార్ నేను ఒక కంపెనీకి పనిచేసా, ఈవెంట్ పనిచేసి ఒక ఊరికి వెళ్ళా. మన ఊరే తెలంగాణ. వెళ్తే అమ్మాయిలు పోటీ పడి మాకు జాబ్ దొరుకుతుంది అక్కడ. ఈవెంట్ ఏదైనా పర్లేదు, సిఎంఆర్ కానీ ఏదైనా బటర్ షాప్ ఏదైనా కానీ, ఒక పల్లెటూరు అమ్మాయిలు ధైర్యం చేసి రావడానికి కారణం ఎవరు? బయటకు వచ్చి పని చేసి పోవడానికి కారణం ఎవరు? ఫ్రీ బస్సులే కదా. ఇప్పుడు ఎంతమంది వస్తుంది సార్? ఒక్కరు గారు ఇద్దరు గారు. నాటే జోక్ ఇది. నేను భారత యాత్ర కూడా చేశా అభిమానంతో. నేను బుగ్గలు పెడితే తిరిగా, పేపర్ కూడా వచ్చింది. భారత యాత్రలో బుగ్గలు పెట్టి తిరిగాం, కానీ నేను నా వల్ల రాలేదు. మా ఏజ్ మేము ఉరుకా అంటే నాకంటే రాహుల్ గాంధీ ఉరుకుతున్నాడు. అంతగానో మేము ఉరకలేకపోయినాం. ఆయన మ్యారేజ్ అలవాటు ఉరికింది కావచ్చు, కానీ మేము మ్యారేజ్ ఉరకలే. నా ఏజే. మరి నీ ఏం చేయాలి దానికి? సార్ నేను డ్రాప్ అవుతున్నా, నేను ఉరకలేను, నా వల్ల కాదు. నాకు అభిమానం ఉంది, మా తాతలు చేస్తున్నారు. ఏదో ఎంగు అనుభవం లేకపోవచ్చు, కాన్స్పిరేట్ ఉంది, తల్లి ఉంది, ఆయన గ్రూప్ ఉంది. ఖచ్చితంగా వస్తారు నెక్స్ట్ టైం. ఇప్పుడు నెక్స్ట్ చూడు కేరళ చూడండి, ఒకటి వస్తే మనకు స్టేట్ చాలు. ఇది వచ్చింది కర్ణాటక వచ్చింది మనకు, నెక్స్ట్ కేరళ వచ్చింది అనుకో కంపల్సరీ వస్తుంది. అంతర్గతంగా ఉంది సార్, కానీ దాన్ని పబ్లిసిటీ చేసే వాళ్ళు ఎవరు లేరు.